గాజా ప్రాంతంలో జరిగే ఘర్షణలు ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచానికి బాధాకరంగా మారాయి. కానీ ఇప్పుడు శాంతికి దారి చూపే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి కీలకమైన మద్దతు వచ్చింది. అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానానికి భద్రతా మండలి సభ్యులు ఓటింగ్లో మద్దతు పలికారు. ఈ తీర్మానం గాజాకు శాంతి, అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే 20 పాయింట్ల రోడ్ మ్యాప్ను సూచిస్తోంది. ఈ రోడ్ మ్యాప్ అంతర్జాతీయ ఆమోదం పొందిన పూర్తి స్థాయి శాంతి ప్రణాళికగా గుర్తింపు పొందింది. ఈ ప్రణాళికలో ప్రధాన దృష్టి గాజా ప్రాంతంలో ఆయుధాల విరమణ, శాంతి స్థాపన, భవిష్యత్తులో ఉన్నత స్థాయి పాలన ఏర్పాటుకు పునాది వేయడం. ఈ ప్రణాళికలో భాగంగా గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరించడానికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీని ద్వారా అక్కడి శాంతి భద్రతలను కాపాడటంతో పాటు పునర్నిర్మాణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. వాషింగ్టన్ రూపొందించిన ఈ 20 పాయింట్ల చట్టం గాజాలో శాంతిని తిరిగి నెలకొల్పడానికి ఒక సమగ్ర మార్గదర్శకంగా భావించబడుతోంది. ప్రపంచ దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో గాజా ప్రాంతంలో శాంతి దిశగా తొలి అడుగు పడినట్లయింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సుదీర్ఘంగా సాగిన యుద్ధానికి విరామం దొరికినట్లు కనిపిస్తోంది. గత నెలలో అమెరికా మద్దతుతో రూపొందించిన శాంతి ప్రణాళిక మొదటి దశను ఈ రెండు పక్షాలు అంగీకరించారు. దీంతో 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం నిలిచిపోయింది. అలాగే బందీలను విడుదల చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ ప్రణాళికను ఓటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా ఈ శాంతి బ్లూ ప్రింట్ ఒక సాధారణ తీర్మానంలా ఉండకుండా అధికారికంగా అంతర్జాతీయ ఆదేశంగా మారింది. భద్రతా మండలి ఆమోదించిన తీర్మానంలో ట్రంప్ ప్రతిపాదించిన రోడ్ మ్యాప్ను ఒక అనుబంధంగా చేర్చారు. ఈ ప్రక్రియలో భాగంగా శాంతి మండలి అనే కొత్త అంతర్జాతీయ వేదికకు సభ్య దేశాలను ఆహ్వానిస్తున్నారు. ఈ మండలి ద్వారా గాజాలో శాంతి ఉంచడం, పునర్నిర్మాణం జరగడం, ప్రజాస్వామ్య పాలన ఏర్పడడం వంటి లక్ష్యాలతో ముందుకు వెళ్లనుంది. ఈ తీర్మానంతో గాజా ప్రాంతంలో శాంతి స్థిరత్వం పట్ల ప్రపంచం చూపుతున్న ఆసక్తి స్పష్టమైంది. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడమే కాకుండా అవి మళ్లీ వెలుగులోకి రాకుండా చూసే బాధ్యత ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మీద పడింది. తీర్మానంలో మరో కీలక అంశం ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమే. వీరి పని గాజాలో ఉన్న ఆయుధాలను నిర్వీర్యం చేయడం, మిలిటరీ మౌలిక సదుపాయాలను కూల్చివేయడం. అంటే శాంతిని కాపాడడానికి, సైనిక ప్రభావాన్ని తగ్గించడానికి ఈ బలగాలు పనిచేయనున్నాయి. అయితే ఈ తీర్మానంపై హమాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హమాస్ ప్రకారం ఈ శాంతి నిర్ణయం పాలస్తీనా ప్రజల హక్కులు, వారి ఆశయాలు, డిమాండ్లను గుర్తించడంలో విఫలమైందని అంటున్నారు. అలాగే గాజా ప్రాంతాన్ని ఒక అంతర్జాతీయ ట్రస్టీషిప్ కింద ఉంచే ప్రయత్నం చేయడం తమకు నచ్చలేదని హమాస్ అంటోంది. ముఖ్యంగా సాయుధ గ్రూపులను నిరాయుధాల్ని చేయడంలో స్టెబిలైజేషన్ ఫోర్స్కు ఇచ్చిన అధికారం గురించి వారు తీవ్రంగా విమర్శించారు. ఇలా ఒకవైపు అంతర్జాతీయ వేదికలు గాజా శాంతి పునర్నిర్మాణానికి పూనుకుంటుండగా మరోవైపు ప్రాంతీయ ప్రతిఘటనలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ తీర్మానం అమలు ప్రక్రియలో ఇంకా ఎన్నో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.